ఒక మెషిన్ అనేది ఒక పర్ఫెక్ట్ ఆన్సర్‌ని జనరేట్ చేస్తుంది. కానీ ఆ మెషిన్‌కి కూడా తెలియనిదేందంటే, అసలు అది ఏం జనరేట్ చేస్తుంది అని. సో, మనం దీనిని అసలు ఇంటెలిజెన్స్ అని అనొచ్చా? అండ్ ఇలాంటి మెషిన్స్ అండ్ ఏఐ మీ పిల్లలకి టీచ్ చేయొచ్చా? మీరు ఎంతవరకు దీనిని ట్రస్ట్ చేస్తారు? ఇక్కడ ఏఐ అనేది ఏమి కోల్పోవడానికి లేదు. కోల్పోవాల్సింది మనమే. సో, హ్యూమన్ V4లో ఇలాంటి క్వెషన్స్ ఎందుకు మ్యాండేటరీగా ఆలోచించాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ 100 రీడర్స్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. సో, హ్యూమన్ V4లో నుంచి ఒక చీట్ కోడ్ మీకోసం. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఏమి థింక్ చేయవు. ప్యాటర్న్స్‌ని కంప్యూట్ చేస్తాయి. ఒకవేళ ప్యాటర్న్స్ అనేవి మనకి రీజనింగ్‌లా అనిపిస్తే మనం ఫూల్స్ అవుతున్నట్లు. మెషిన్స్ కాదు. సో, కోడింగ్ టెస్ట్‌లో పాస్ అవుతూ ఉంటాయి. కానీ ఏంటంటే బేసిక్ లాజిక్‌లో ఫెయిల్ అవుతూ ఉంటాయి ఏఐ మోడల్స్ అనేవి. సో, ఇంకా మంచి క్లారిటీ కావాలి అని అనుకుంటే హ్యూమన్ V4 బుక్ ఉంది. ఫస్ట్ 100 కాపీస్ ప్రీమియం కాపీస్ 50% ఆఫ్‌కి వస్తున్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయొచ్చు. తెలుగు సినిమాలో ఒక సాంగ్‌ని కంపోజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మన వాళ్ళకి ఎవరో ఇండస్ట్రీలో మంచి వోకల్ గాయ్ దొరికాడు. సో, అతనికి ఆయన లాంగ్వేజ్‌లో మన సాంగ్‌ని ఇస్తే పాడేస్తాడు. కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే ఎమోషన్‌ని కూడా పిండేస్తాడు సాంగ్‌లో. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వోకల్ గాయ్‌కి అసలు ఆ సాంగ్ లిరిక్స్‌కి మీనింగ్ కూడా తెలీదు. ఎగ్జాక్ట్‌లీ ఎల్ఎల్ఎమ్స్ కూడా ఇంతే. అదేం చెప్తుంది అని దానికి తెలీదు. అదేం రెస్పాన్స్ జనరేట్ చేస్తుందని దానికి అస్సలు తెలీదు. కానీ ఇక్కడ యూజర్ ఏమో జీపీటీ మోడల్స్‌ని సైంటిస్ట్ లాగా, ఎక్స్‌పర్ట్ లాగా, ఇంకా దేవుడిలాగా చూస్తున్నారు. పర్ఫార్మెన్స్ వేరు, కాంప్రహెన్షన్ వేరు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, హ్యూమన్ V4 బుక్‌లో దీని గురించి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే ప్రీమియం కలెక్టబుల్ కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయొచ్చు. సో, ఎప్పుడైనా చాట్‌జీపీటీ మోడల్స్ మనకేంటంటే రెస్పాన్స్‌లో లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్ అని మెన్షన్ చేస్తే అది థింక్ చేస్తుంది అని కాదు. సో, ఇక్కడేంటంటే మనం రీజనింగ్ స్టైల్‌ని లైక్ ప్రాంప్ట్‌లో మెన్షన్ చేసినందుకు లాజిక్‌ని మిమిక్ చేస్తుంది. సో, మన హ్యూమన్స్ ఏంటంటే ఏదైనా రీజన్ చేస్తే లైక్ ఒక బిలీఫ్ వల్ల లేకపోతే ఒక కంటెక్స్ట్ అవేర్‌నెస్ వల్ల చేస్తాము. కానీ మెషిన్స్ సో, ఇవేం చేస్తాయంటే ఇన్‌పుట్‌కి, అవుట్‌పుట్‌కి మ్యాచ్ చేస్తాయి. సో, దీని గురించి ఏంటంటే మన హ్యూమన్ V4లో ఫుల్‌గా మెన్షన్ చేశాను. ఫస్ట్ 100 ప్రీమియం కలెక్టబుల్ కాపీస్ 50% ఆఫ్‌కి వస్తున్నాయి. అండ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయొచ్చు. జీపీటీ మోడల్స్ సౌండ్ స్మార్ట్. ఎందుకంటే ఎస్సేస్‌కి డ్రాఫ్ట్‌ని జనరేట్ చేస్తున్నాయి. అలానే పోయమ్స్‌ని రాస్తున్నాయి. ఇంకా ఏంటంటే ఇమేజెస్‌ని జనరేట్ చేస్తున్నాయి. ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తున్నాయి. అలానే కోడింగ్ కూడా చేస్తుంది. కానీ ఇక్కడ ట్రూత్ ఏంటి అంటే అసలు అది జీపీటీ మోడల్ ఏం చెప్తుందో దానికి అస్సలు తెలీదు. ఎందుకంటే దానికి కాన్షియస్‌నెస్ అనేది లేదు. దీని గురించి ఏంటంటే మన హ్యూమన్ V4 బుక్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయొచ్చు. సో, హ్యూమన్ V4లో నుంచి ఒక చీట్ కోడ్ అనేది మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ అనేవి థింక్ చేయవు. దే జస్ట్ కంప్యూట్. మన బ్రెయిన్ ఏంటంటే లైఫ్ నుంచి మీనింగ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఏఐ మోడల్స్ ఏంటంటే వాటికి ఫీడ్ చేసిన డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని లైక్ ఐడెంటిఫై చేస్తాయి. ప్రిడిక్షన్‌కి, పర్సెప్షన్‌కి మధ్య డిఫరెన్స్ అనేది చాలా ఉంది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నీ మన హ్యూమన్ V4 బుక్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చెక్‌ఔట్ చేయొచ్చు. ఒకవేళ ఏఐ అనేది డాక్టర్ కన్నా బెటర్‌గా మనకి రేర్ డిసీజెస్‌ని ముందే ప్రిడిక్ట్ చేస్తే, సో, ఇక్కడ ఏఐ అనేది డాక్టర్ కన్నా ఇంటెలిజెంటా? లేదంటే ఏఐని జస్ట్ బెటర్‌గా ట్రైన్ చేశారనా? మనం ఇంటెలిజెన్స్‌కి అలానే సిమ్యులేషన్‌కి, ట్రస్ట్‌కి ఏంటంటే లైన్స్ ఎక్కడ డ్రా చేస్తున్నాము అన్నది మన మీదే డిపెండ్ అవుతుంది. సో, ఇలాంటి క్వెషన్స్ అన్నిటిని మన హ్యూమన్ V4లో ట్యాకిల్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. సో, ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయొచ్చు. మెషిన్స్ ఎలా నేర్చుకుంటాయి? ట్రూత్ ఏంటంటే మెషిన్స్ మనలా నేర్చుకోవు. మెషిన్స్ డోంట్ డ్రీమ్, రిఫ్లెక్ట్ అండ్ అండర్స్టాండ్. మెషిన్స్ డేటాను తీసుకుంటాయి, డేటాతో ట్రైన్ అవుతాయి అండ్ ఓవర్ ద టైమ్ ఏంటంటే ప్రిడిక్ట్ చేయడంలో బెటర్‌గా అవుతాయి. ఇదే మెషిన్ నేర్చుకునే విధానం. ఫుల్ పైప్‌లైన్‌ని హ్యూమన్ V4లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 ప్రీమియం కలెక్టబుల్ కాపీస్‌కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. మీరు ఇచ్చిన లాస్ట్ ప్రాంప్ట్ ఏఐ మోడల్‌ని ప్రాపర్‌గా గైడ్ చేసిందా? ఒకసారి ఆలోచించండి. మీరు దానికి అసలు రోల్‌ని అసైన్ చేశారా? అసలు రీజనింగ్‌ని బ్రేక్ డౌన్ చేశారా?
లేకపోతే బెస్ట్ కావాలని ఏదో ఒకటి అసలు ప్రాంప్ట్లో అంటే ప్రాంప్ట్ బాక్స్లో డంప్ చేసి బెస్ట్ హోప్ చేశారా? సో ఇక్కడ ఏంటంటే కొన్ని సింబాలిక్ ప్రిన్సిపల్స్ని మనం యూస్ చేసి ప్రాంప్ట్ని డెవలప్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది. హ్యూమన్ V4లో ఫుల్ టూల్ కిట్ ఉంది. సో ఫస్ట్ ప్రీమియం కలెక్టబుల్ 100 ప్రీమియం కలెక్టబుల్ కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి.